ఎందుకు పరివారంతో కలిసి ఉండమంటున్నానంటే ఇక్కడ మీరు ధర్మము రాజ్యము రెండు స్థాపన జరుగుతుంది. సో ధర్మపితలకు ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళకి ధర్మమే తెలుసు కానీ రాజ్యం తెలియదు. అందుకే 50% డ్రామాలు రాకుండా పోయారు. సో డిఫరెన్స్ ఏంటి బ్రహ్మబాబాకి ధర్మపితలకి? బ్రహ్మబాబా ఇక్కడ శివబాబా జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుని ధర్మము రాజ్యము రెండు తెలుసు ఆయనకి. సో ఆత్మల ఆయన ధర్మం ఏంటో తెలుసుకున్నారు, కర్మేంద్రియాల మీద కూడా రాజ్యం చేశారు. ధర్మపితలు ఏం చేస్తారు? ధర్మాన్ని తెలుసుకుంటారు, అంటే తండ్రిని తెలుసుకుంటారు, మన్మనాభవ అనేది తెలుసుకుంటారు, మధ్యాజీభవ అనేది తెలుసుకోరు. సో ఇది ఇక్కడ మీరు తెలుసుకో. ఎందుకు పరివారంలోకి రావాలి, సత్యుగంలోకి రావాలి, ఆ సత్యుగంలో కూడా శ్రేష్ఠ సంబంధాల్లోకి రావాలి అని అంటే పరివారంతో కలిసి ఉండాలి అంటున్నారు. అది ఆయన చెప్పేది. సో సత్యుగంలో అన్ని పరివారాలే ఉంటాయి కదా, మరి మేమంతా ఇప్పుడు మేము ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, అవును మేమైతే అందరితో కలిసే ఉంటున్నాము, చేస్తూనే ఉన్నాము. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుటుంబంతోటి బంధువులతోటి వీళ్ళందరితో కట్ చేసేసుకున్నారు.